హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. మీకు తమిళ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా, యూట్యూబ్ ఫేమస్ అయినటువంటి టైగర్ మాయ పికిల్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నేను ఇవి ఆర్డర్ చేసింది March 26th. నాకు ఎందుకో చాలా లేట్ అయింది. వాళ్ళని 2-3 టైమ్స్ కూడా అడిగాను అనమాట. ఫైనల్గా ఇది నాకు April 7th రీచ్ అయింది. ఆల్మోస్ట్ 15 days పట్టింది. మనకైతే ఇక్కడ ప్యాకేజ్ ఓపెన్ చేయగానే ఇలాగ ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ కూడా ఇచ్చారు. నేను ఇక్కడ పక్కన మీకు ఇచ్చాను చూడండి. నేను పల్లెటూరు పచ్చళ్ళ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసింది అయితే రేగువడియాలు అండ్ చికెన్ బోన్లెస్ గోంగూర పికిల్ అనమాట. ఇవి రెండు నాకు కాస్ట్ 608 రూపీస్ పడింది. ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం రేగోడియాలు ఓపెన్ చేద్దాము. వీళ్ళైతే డబల్ లేయర్ ప్యాకింగ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారు కదా, టోటల్ 10 పీసెస్ వచ్చేసి 220 రూపీస్ పడింది. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో మీకు చెప్తాను. నాకైతే రేగోడియాలు చాలా ఇష్టం, అందుకే స్పెసిఫిక్గా వీళ్ళ వెబ్సైట్లో ఉన్నాయని తెలిసి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మా పిన్ని కూడా వచ్చింది టేస్ట్ చేయడానికి. సో ఇది తిన్నప్పుడు నాకు చాలా స్వీట్ అనిపించింది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. జీలకర్ర ఫ్లేవర్ అవన్నీ చాలా బాగా తెలుస్తున్నాయి. నాకు రేగుడలు అయితే చాలా బాగా నచ్చాయండి. 10 పీసెస్ చాలా త్వరగా తినేసాను కూడా. వర్క్ చేసుకుంటా అలా తినేసాను. మా పిన్ని ఇక్కడ అదే చెప్తున్నారు, వర్క్ చేసుకున్న వాళ్ళు చాలా టైం పాస్ అవుతుంది ఇవి తింటే అని అనేసి చెప్తుంది అనమాట. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసింది అయితే గోంగూర చికెన్ పికిల్ అని చెప్పాను కదా. ఇక్కడ నేను 26th ఆర్డర్ చేశాను. వీళ్ళు ప్యాకింగ్ ఆ రోజు చేశారు, కానీ ఎందుకో నాకు April 7th వరకు రాలేదన్నమాట. వాళ్ళు వాట్సాప్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో చాలాసార్లు పింగ్ చేశాను. వాళ్ళు ట్రాకింగ్ ఐడి ఇస్తారు. ఆ ట్రాకింగ్ ఐడి చూస్తేమో నాకు అది భీమవరం నుంచి చూపించింది. ఆల్మోస్ట్ 15 days పట్టింది. మరి ఇక్కడ ప్యాకేజ్ డేట్ మాత్రం 26th ఉందన్నమాట. సో పికిల్ అయితే ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, 250 grams పికిల్. అండ్ నేను ఆర్డర్ చేసింది అయితే దీని కాస్ట్ వచ్చేసి 370 రూపీస్ ఎంతో పడింది. ఇక్కడ మీకు డిస్ప్లేలో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. ఇది చూసారంటే మీకు 3 లేయర్ ప్యాకింగ్తో వచ్చిందండి. పైన వైట్ కవర్ కాకుండా లోపల మళ్ళీ 2 కవర్స్ ఉన్నాయన్నమాట. అండ్ చికెన్ పీసెస్ అయితే చాలా పెద్ద సైజ్ ఇచ్చారు. అండ్ ఇది గోంగూర చికెన్ కదా, దీంట్లో స్పెసిఫిక్ గా గోంగూర చికెన్ లో బోన్లెస్ ఆర్ బోన్ అనేది మెన్షన్ చేయలేదు. ఇవి పీసెస్ అయితే చాలా పెద్ద సైజు ఉన్నాయి. అండ్ గోంగూర కాబట్టి నాకు తెలిసి బోన్లెస్ అని అనుకుంటున్నాను. నేను చూడడానికి అయితే నాకు బోన్స్ కనిపించలేదు. అంటే ఫస్ట్ మనం సైజ్ చూస్తే పెద్దగా అయితే కనిపిస్తున్నాయి. తిని చూద్దాము ఎంత అంటే బోన్లెస్సా బోన్తో ఉందా పీస్ అనేది తెలుస్తుంది మనకి. నేనైతే వేడివేడి అన్నం వేసుకొని గోంగూర చికెన్ పిక్కలు అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ముద్ద అయితే మా పిన్నికి పెడుతున్నాను. అండ్ ఇది ఫస్ట్ చికెన్ పిక్కలు తిన్నప్పుడు నాకు పుల్లగా అనిపించింది తిన్న వెంటనే. తర్వాత కొంతసేపటికి రెండో ముద్ద తింటే కారంగా అనిపించింది. అంటే తినే కొద్దీ మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట. అండ్ చెప్పుకున్నంత ఏమంటారు, ముందు పికిల్స్తో పోలిస్తే వరస్ట్గా అయితే లేదు. అండ్ టేస్ట్ అయితే బాగుందండి, నాకు నచ్చింది. కాకపోతే గోంగూర ఫ్లేవర్ ఇంకొంచెం వేయచ్చు అనిపించింది. గోంగూర ఫ్లేవర్ అనేది అంతగా తెలియట్లేదు అనమాట, లైట్గా తెలుస్తుంది. ఇక్కడ మా పిన్ని అదే చెప్తుంది. చూసారు కదా, చికెన్ పీస్ సైజ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది అండ్ గట్టిగానే ఉంది. మీకు కంపారిజన్ చేయాలో లేదో నాకు తెలీదు, నేను నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. నాకు ఎన్ఎం ఫుడ్స్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ముందు నేను మినీ ఇంటి రుచులు, డిపి ఫుడ్స్ ఇవన్నీ పెట్టాను కదా, ఫుడ్ ఆన్ ఫార్మ్స్ ఇవి. వీటిల్లో టైగర్ మాయ పికిల్స్ అంటే పల్లెటూరు పచ్చళ్ళు అయితే బాగున్నాయి. నేను పెట్టింది ఒక్క పికిలే కాబట్టి గోంగూర చికెన్ పికిల్ అయితే టేస్ట్ బాగుంది. అది ఇంకొంచెం గోంగూర ఫ్లేవర్ తెలిసి ఉండాలి. డిపి ఫుడ్స్ నేను చెప్పాను కదా, గోంగూర ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది రొయ్యలకి వాటిలో అనేసి. అండ్ ఫుడ్ ఆన్ ఫార్మ్స్ అయితే నాకు అసలు టేస్ట్ నచ్చలేదు. ఇది కొంచెం బాగుందండి కంపేర్ టు అదర్స్ అనమాట. మనం కొనుక్కోవచ్చు. అండ్ ప్రైస్ కూడా నార్మల్ ప్రైస్లోనే ఉంది. మీరు ఎన్ఎం ఫుడ్స్ అందరూ నాకు కామెంట్స్ పెట్టారు వాళ్ళకి చెడిపోయినాయి అనేసి, ప్రైస్ ఎక్కువ ఉందని. నేను తీసుకున్నప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. ప్రైస్ అందరితో పోల్చుకుంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది, కానీ టేస్ట్ అయితే బాగుంది ఎన్ఎం ఫుడ్స్. అండ్ ఈ టైగర్ మై పికిల్స్, ఈ గోంగూర చికెన్ పికిల్ అయితే నాకు నచ్చింది. అండ్ రేగోడీలు అయితే చాలా బాగా నచ్చాయి. వీళ్ళ దగ్గర ఇంకా వెజ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి అండ్ స్వీట్స్ కూడా సేల్ చేస్తున్నారు. కొన్ని పొడులు అండ్ సేమియా అవి ఉన్నాయి. నేను రేగోడియాల మాత్రం వీళ్ళ దగ్గర చూస్తున్నాను, సో అందుకే స్పెషల్గా ఆర్డర్ పెట్టాను. రేగోడీలు మాత్రం ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చండి. సైజు కూడా చాలా పెద్దగా వచ్చాయి. నాకు నా ఫ్రెండ్ పంపించినవి సైజ్ చిన్నగా ఉన్నాయి. అండ్ టేస్ట్ ఆ రేగి పండ్లు కొంచెం పుల్లగా ఉన్నాయేమో, లేదంటే రుబ్బేటప్పుడు కొంచెం బెల్లం వేస్తారు కదా, అది వీళ్ళు కరెక్ట్గా వేయలేదు.
కానీ ఈ పల్లెటూరు పచ్చళ్ళలో రేగోడీలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. అండ్ గోంగూర కొంచెం ఎక్కువ వేస్తే బాగుంది అనిపించింది అంతే. అండ్ టేస్ట్ అయితే బాగుందండి. రేగోడీలు మాత్రం చాలా బాగున్నాయి. నాకు ఇప్పటి వరకు నేను రివ్యూ చేసిన అన్ని పికిల్స్ లో ఎన్ఎం ఫుడ్స్ చాలా బాగా నచ్చింది. అది మీరు ప్రైస్ ఎక్కువ అన్నారు, సో నాకైతే ఓకే, మనం టేస్ట్ తినాలనుకున్నప్పుడు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా పెట్టచ్చు అనిపించింది. అండ్ మిన్ని ఇంటి రుచులు బాగుంది, డిపి ఫుడ్స్ కూడా బాగుంది. మరీ తీసిపారేసేలాగా అయితే ఏవీ లేవండి. ఎవరి టేస్ట్ వాళ్ళని బట్టి వాళ్ళ ఒపీనియన్ అయితే ఉంటది. ఇది నా టేస్ట్ అనేది డిఫరెంట్ బ్రాండ్స్ కి డిఫరెంట్ గా ఉంటది కదా. సో మేబీ ఈ పచ్చళ్ళ బిజినెస్ కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఫైనల్ గా మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ పికిల్స్ రివ్యూ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.